తన టౌన్లోకి వచ్చిన మలీనా అనే అందమైన యువతిని అప్పుడప్పుడే యుక్త వయసులోకి అడుగు పెడుతున్న రెనాటో అనే 12 ఏళ్ల అబ్బాయి ప్రేమిస్తాడు. అయితే మలీనా క్యారెక్టర్పై రకరకాల రూమర్స్ని టౌన్లోని జనాలు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. చివరికి మలీనా రెటానోల కథ ఎలా ముగుస్తుంది అనేది చూడాలంటే 2000లో వచ్చిన మలీనా అనే ఇటాలియన్ డ్రామా మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు మూవీ ఎక్స్ప్రెస్. ఇక మూవీ స్టార్ట్ అవ్వగానే మలీనా అనే అత్యంత అందమైన ఆకర్షణీయమైన అమ్మాయిని టౌన్లోని జనాలు అదే పనిగా చూస్తూ ఉంటారు. ఆడవాళ్ళు అయితే ఆమె అందాన్ని చూసి జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అబ్బాయిలు అయితే మలీనా తమకి గర్ల్ ఫ్రెండ్ గానో లేదా వైఫ్ లానో ఉండిపోతే బాగుండు అని కోరుకుంటూ ఉంటారు. రెనాటో అనే అబ్బాయి కొత్త సైకిల్ కొనుక్కొని తన స్నేహితులకు చూపించడానికి వెళ్తాడు. ఇక అప్పుడే అరే మలీనా ఇటువైపు నుంచి వెళ్తూ ఉంటుంది అని తన ఫ్రెండ్స్కి ఎగ్జైట్గా చెప్తూ ఉంటారు. అక్కడున్న గోడపై కూర్చొని మలీనా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మలీనా వస్తుంటే అందరూ కళ్ళార్పకుండా ఆమెనే చూస్తూ ఉంటారు. ఇక రెనాటో అయితే పూర్తి అటెన్షన్తో ఆమెనే చూస్తూ ఉంటాడు. మలీనా టౌన్లో ఎటు వెళ్తే అటు రెనాటో ఫాలో అవుతూ ఉంటాడు. మలీనా నాన్న టీచర్గా జాబ్ చేస్తూ ఉంటాడు. అతనికి చెవులు సరిగ్గా వినిపించకపోవడంతో స్టూడెంట్స్ మలీనాపై జోక్స్ వేస్తున్నా కూడా అతను నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఒకరోజు రాత్రి రెనాటో మలీనా వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి రహస్యంగా గోడ రంధ్రంలో నుంచి చూస్తూ ఉంటాడు. మలీనా బాధతో దిగులుగా ఉండటం కనిపిస్తుంది. మలీనా భర్త మిలిటరీలో వర్క్ చేస్తూ ఉండటమే మలీనా సాడ్నెస్కి కారణం. మలీనా భర్తకి దూరంగా ఒంటరిగా ఉండటంతో ఆమె గురించి టౌన్లోని జనాలు రకరకాల రూమర్స్ని క్రియేట్ చేస్తూ కామెంట్ చేయడాన్ని రెటానో చూస్తాడు. రెనాటో స్నేహితులు కూడా మలీనా క్యారెక్టర్ గురించి తెలిసి తెలియక ఏదేదో వాగుతూ ఉంటారు. అయితే రెనాటోకి మాత్రం మలీనాపై రోజు రోజుకి ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. మలీనా దగ్గరికి అపరిచిత వ్యక్తులు వెళ్ళి ప్రైవేట్గా కలుస్తుంటారని విన్న రెటానో ఆమె తనతో కూడా టైం స్పెండ్ చేస్తున్నట్టు ఊహించుకుంటాడు. నిజానికి రెటానో ఏజ్లో మలీనా కంటే చాలా చిన్నోడు, కానీ అతను పెద్దవాళ్ళలానే ఆమెతో గడపాలని అనుకుంటాడు. రెనాటో తన నాన్న ప్యాంటు టైలర్ దగ్గర ఇచ్చి చిన్నదిగా కుట్టించుకొని వాళ్ళ నాన్నతో దెబ్బలు కూడా తింటాడు. రెనాటో చేసే ఇలాంటి పనులకి అతని నాన్న చితకబాదుతూనే ఉంటాడు. రెనాటో మాత్రం మలీనా ఎటు వెళ్తే అటు వెళ్తూనే ఉంటాడు. ప్రతిరోజు రాత్రి గోడ రంధ్రంలో నుంచి సీక్రెట్గా మలీనాని చూడటం రెనాటోకి అలవాటుగా మారిపోతుంది. ఇక మలీనా మాత్రం రెనాటోని పెద్దగా గమనించదు. అతను తనని సీక్రెట్గా అలా చూస్తున్నాడన్నది ఆమెకు తెలియదు కాబట్టి. ఒకరోజు యుద్ధంలో మలీనా భర్త చనిపోయినట్లు ఆ వార్త టౌన్ని చేరుకుంటుంది. భర్త చనిపోయాడని తెలిసి మలీనా మరింతగా కృంగిపోతుంది. అయినా కూడా ఆమెపై జాలి పడకుండా టౌన్లోని జనాలు మలీనా గురించి రకరకాల చెడు ప్రచారాలు చేస్తుండటాన్ని రెనాటో విని ఆమె ఎలాంటిదో నాకు ఒక్కడికే తెలుసు అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఏదో ఒక రోజు ఆమె ఎంత మంచిదో ప్రపంచానికి చెప్తా అని బలంగా నమ్ముతూ ఉంటాడు. బాధలో ఉన్న మలీనాని చూస్తూ నీకు నేనున్నా, ఏం బాధపడకు, త్వరలోనే పెద్దవాడినే నీకు తోడుగా ఉంటానని రెనాటో ఊహించుకుంటూ ఉంటాడు. చర్చికి వెళ్ళి మలీనాని జాగ్రత్తగా చూసుకో, కావాలంటే రోజు వచ్చి క్యాండిల్ ముట్టిస్తా అని దేవుణ్ణి ప్రే చేస్తూ ఉంటాడు. ఒకరోజు మలీనా అన్నకి ఒక ఆకాశరామన్న ఉత్తరం లాంటిది అందుతుంది. అందులో మలీనా టౌన్లోని అందరి మొగాలతో సంబంధం పెట్టుకుంది అని రాసింటుంది. ఆ లెటర్ చదివాక అతను కోపంగా రియాక్ట్ అవుతాడు. మలీనాని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందిగా చెప్తాడు. మలీనా తిరిగి మళ్ళీ ఒంటరిగా జీవించే సిచ్యువేషన్ ఏర్పడుతుంది. కట్ చేస్తే ఒకరోజు రెనాటో గోడ రంధ్రంలో నుంచి మలీనా ఇంటిలోకి చూస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో మలీనాతో ఒక పోలీస్ అధికారి ఉంటాడు. వాళ్ళిద్దరి బిహేవియర్ చూస్తుంటే రిలేషన్షిప్లో ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. అది చూసిన రెనాటోకి గుండె పగిలినంత పని అయిపోతుంది. నిజంగానే మలీనా చెడ్డదా అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంట్లో నుంచి పోలీస్ అధికారి బయటకు వెళ్తూ ఒక డాక్టర్ని మలీనా ఇంటి వైపు వస్తుండడం చూస్తూ ఉంటాడు. ఇక ఆ టైంలో పోలీసు మరియు డాక్టరు మలీనా నాది అంటే నాది అంటూ గొడవ పెట్టుకోవడాన్ని రెనాటో దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు. పోలీసులు వచ్చి గొడవని ఆపుతారు. కట్ చేస్తే ఆ వార్త టౌన్ మొత్తం వ్యాపిస్తుంది. పెళ్ళైన మోగాలతో మలీనా రిలేషన్షిప్ని పెట్టుకుంది, త్వరలోనే ఆమెను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విషయం మలీనాకి తెలిసి వరి అవుతూ ఉంటుంది. మలీనా లాయర్తో మాట్లాడి ఇందులో నుంచి ఎలాగైనా బయటకు వచ్చేలా చూడమని వేడుకుంటూ ఉంటుంది. కోర్టులో లాయర్ కేసు గెలుస్తాడు. డాక్టర్ అబద్ధం ఆడుతున్నట్లు రుజువు అవుతుంది. కేసు గెలిచాక లాయర్ మలీనాతో గొడపాలని చూస్తూ ఉంటాడు. మలీనా వద్దు అంటూ ఎంత ఆపాలని చూసినా అతన్ని ఆపలేకపోతుంది. ఇదంతా సీక్రెట్గా చూస్తున్న రెనాటోకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక మలీనా నాన్న ట్రావెల్ చేస్తున్న ఏరోప్లేన్ క్రాష్ అయిపోతుంది.
ఇక మలీనాకు నా అన్న వాళ్ళు ఎవరూ లేరన్నమాట. మలీనా మరింత కృంగిపోతుంది. ఆమెకు తన హస్బెండ్ నుంచి వచ్చే పెన్షన్ కూడా రాకుండా ఆగిపోతుంది. రోజు రోజుకి మలీనా బీదరికంలో మునిగిపోతూ ఉంటుంది. ఎంత ఆలోచించినా లైఫ్లో ఎలా ముందుకెళ్లాలో మలీనాకి అర్థం కాదు. సీజర్తో తన వెంట్రుకలన్నీ కట్ చేసుకుంటుంది. టౌన్లోని జనాలు తమపై వేసిన ముద్రను ఎందుకు నిజం చేయకూడదు అని మలీనా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అంతా గమనిస్తున్న రెనాటో చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. మలీనాకి ఏ రకంగానూ హెల్ప్ చేయలేకపోతున్నందుకు తనలో తానే సఫర్ అవుతూ ఉంటాడు. కట్ చేస్తే మలీనా అందరూ అనుకున్నట్లుగానే మారిపోతూ ఉంటుంది. టౌన్లోని మగాళ్ళందరూ ఆమె దగ్గరికి వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళ భార్యలందరిలో మలీనా పట్ల రోజు రోజుకి ద్వేషం పెరిగిపోతూ ఉంటుంది. ఒకరోజు ఆవేశంలో ఆడవాళ్ళందరూ మలీనా ఇంటికి దగ్గరికి వెళ్ళి మలీనాని ఇష్టం వచ్చినట్లు కొడుతూ తీవ్రంగా దూషిస్తూ అందరి ముందు అవమానపరుస్తారు. ఇక ట్విస్ట్ ఏంటంటే యుద్ధంలో చనిపోయాడు అనుకున్న మలీనా భర్త తిరిగి రావటం, అతను చనిపోయాడని ఎవరో రూమర్స్ క్రియేట్ చేసినట్లు మనకు తెలుస్తూ ఉంటుంది. ఇంటికి తిరిగి వచ్చిన అతనికి ఇంట్లో మలీనా కనిపించదు. మలీనా కోసం ఎంత వెతికినా ఆమె ఆచూకీ తెలియదు. మలీనా చెడ్డ వ్యక్తిగా మారిపోయినట్లు టౌన్లోని జనాలందరూ చెప్తుండటం అతను వింటాడు. అతని స్నేహితులు కూడా నీ భార్య ఇలాంటిది అలాంటిది అంటూ అతన్ని కొడతారు. కింద పడిపోయిన అతని దగ్గరికి రెనాటో వెళ్ళి మలీనా ఎలాంటిదో చెప్పే అవకాశం తనకు వచ్చిందని ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక డైరెక్ట్గా చెప్పలేక మలీనా ఎంత మంచిదో చెప్తూ లెటర్ రాసి వస్తాడు. మలీనా హస్బెండ్ లేనప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ని ఆమె ఫేస్ చేసిందో రెనాటో రాసిన లెటర్ని అతను చదివి చాలా కోపంగా రియాక్ట్ అవుతాడు. కట్ చేస్తే కొన్ని రోజులు గడుస్తాయి. అతను చివరికి మలీనాని వెతికి పట్టుకొని తిరిగి అదే టౌన్లోకి తీసుకొస్తాడు. జనాలందరూ చూస్తూ ఉంటారు, కానీ ఎలాంటి కామెంట్ చేయరు. ఎందుకంటే ఆమె హస్బెండ్తో ఉంది కదా. మలీనాని ఆమె హస్బెండ్ని టౌన్లోని జనాలు రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక చివరికి రెనాటో మలీనాని కలిసి మాట్లాడతాడు. ఆమె తీసుకున్న ఫ్రూట్స్ కింద పడిపోతే అవన్నీ తీసి ఆమెకు అందిస్తూ ఉంటాడు. నెక్స్ట్ జన్మలో నీకు మంచి లైఫ్ దొరకాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా అని రెనాటో అంటూ ఉంటాడు. ఇప్పటి వరకు నేను చాలామంది అమ్మాయిల్ని ప్రేమించా. వాళ్ళు అడుగుతుండేవారు, ఎవరినైనా ఇంకా గుర్తుపెట్టుకున్నావా అని. అవును, గుర్తుపెట్టుకున్నా. ఒకరిని గుర్తుపెట్టుకున్నా, అసలు మర్చిపోతే కదా. ఆమెనే మలీనా అని రెనాటో వాయిస్ ఓవర్లో చెప్తుండగా ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ మూవీ స్టోరీలో కలుద్దాం.